సారీ రికార్డ్ స్టార్ట్ చేసాం. సో మెయిన్ మోటో ఏంటంటే క్లియర్‌గా అదేనండి. యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఈజీగా ఉండడానికి అండ్ సేమ్ టైమ్ ఎవరైనా గానీ కొత్తగా కోడింగ్ అంటే ఏమో అనే ఒక థింకింగ్ నుంచి పర్లేదు మేము చేయగలము అనే దానికి తీసుకురావడానికి, సేమ్ టైమ్ ఆల్రెడీ జాబ్‌లో ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వడానికి ఇలాంటి కొన్ని కైండ్ ఆఫ్ టెక్నిక్స్ తోటి నేను చెప్పాలని నా ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడున్న వాటిల్లో ఫస్ట్ థింగ్ అందరికీ మొబైల్ యూజ్ చేయడము, బేసిక్ ల్యాప్‌టాప్‌ని, సిస్టమ్‌ని యూజ్ చేయడం తెలిస్తే వాళ్ళకి సాఫ్ట్‌వేర్ గురించి ఈజీగా అర్థమైపోతది. అండ్ సేమ్ టైమ్ మ్యాథమెటిక్స్ కొంచెం బాగా ఐడియా ఉంటే డెవలప్‌మెంట్ కూడా వస్తది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్ యూజ్ చేసేవాళ్ళే, సిస్టమ్ యూజ్ చేసేవాళ్ళే. కాబట్టి సాఫ్ట్‌వేర్ అంటే ఏంది అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మనకు బిహైండ్ ఏం జరుగుతదనేది మాత్రమే తెలీదు. దానికోసమే ఈ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అనేటివి ఉంటాయి. ఆ బిహైండ్ ఏం జరుగుతది? అందులో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే జావా రోల్ అనేది ఏంటి? ఎందుకు ఈ పర్టిక్యులర్ జావాకే ఎక్కువ అడ్వాంటేజెస్ లేదంటే గనుక జాబ్ సెక్యూరిటీ అంటారు. లేదంటే ఇంకోటి, ఇంకోటి అంటారు. ఇలాంటివన్నీ జావాకే ఎందుకున్నాయి? వీటితో పాటుగా రిమైనింగ్ ఏ జాబ్స్ ఉన్నాయి? అనే వాటి గురించి చెప్పడం కోసం ఈరోజు ఇంట్రడక్షన్ క్లాసు. సో, మనకు నేనిక్కడ చెప్తాను ఎలాంటి జాబ్స్ ఉంటాయి? అసలొక సాఫ్ట్‌వేర్ ఏంటి? అందులో ఎవరెవరి రోల్స్ ఏముంటాయి? ఎంత ఈజీగా తీసుకుంటే ఏ కైండ్ ఆఫ్ రోల్ మనం తీసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను. సో, అది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ కరెంట్ క్లాస్. ఓకే. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఎక్కడైనా అడగండి. ఒకసారి కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ కనిపిస్తుందా? ఎవ్రీబడీ కెన్ భాష ఏబుల్. కనిపిస్తుంది. యెస్ గైస్ కనిపిస్తుందమ్మా. యాహ్! సో, మనకందరికీ బాగా ఐడియానే ఉంది. ప్రతి ఒక్కళ్ళకి గూడా ఏంటి సాఫ్ట్‌వేర్ అంటే. బట్ ఏందంటే ఎవరో ఏదో ఒకటి చెప్తారు. ఆహ్, సాఫ్ట్‌వేర్ అంటే ఈజీ ఏం లేదు. మేమేం పని చేయము. ఖాళీగా కూర్చుంటాం. లేదంటే ఊరికే ఎక్సెల్ షీట్‌లు రాయడము, ఇంకోటి, ఇంకోటి లేదంటే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చెప్తారనమాట. బట్ యాక్చువల్‌గా ఒరిజినల్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్స్ అనేటివి ఏముంటాయి? అందులో ఎలాంటి సైడ్ మనం కెరీర్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఉంటది? ఎక్కువ సస్టైన్ అవ్వాలంటే లాంగ్ పీరియడ్ ఎలాంటి వాటిని తీసుకోవాలి? అనేది నేను ఒక జస్ట్ సింపుల్ కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ తోటి చెప్తాను. సో, ఫస్ట్ సాఫ్ట్‌వేర్ అనేది ఎందుకు ఉపయోగపడతది అంటే, ప్రతి ఒక్కటి మనం చూస్తూనే ఉంటాం. సో, ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే ఎస్‌బీఐ డాట్ కామ్. సో, ఎస్‌బీఐ డాట్ కామ్ అని మనం తీసుకోంగానే దానికి రిలేటెడ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను మనకు కనపడతది. సింపుల్‌గా అందరికీ తెలుసు. ఏంది ఎస్‌బీఐ అంటే? ఏం యాక్టివిటీ చేస్తది? స్ట్రెయిట్‌గా బ్యాంక్‌కెళ్తాము, అకౌంట్ ఓపెన్ చేస్తాము, అకౌంట్‌లో డబ్బులు తీసుకుంటాం, లేదంటే వదిలేస్తాం. ఎవరికైనా కావాలంటే మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఇలాంటివన్నీ గూడా ఒక బ్యాంక్ చేస్తది అనేది మనకు తెలుసు. దాన్నే మనం ఎస్‌బీఐ లేదంటే ఇంకొక హెచ్‌డీఎఫ్‌సీ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ అన్నీ మనం చెప్తున్నాం. సో, మనకు బాగా మోస్ట్ ఫెమిలియర్ ఎస్‌బీఐ కాబట్టి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లాగా ఎస్‌బీఐని తీసుకొని చెప్తాను. ప్రతి ఒక్కళ్ళము గూడా బ్యాంక్ అనేది యూజ్ చేస్తాము. మన డే టు లైఫ్‌లో ఎవ్రీ డే అట్‌లీస్ట్ ఒక మినిమమ్ అంటే ఒక పర్సన్ యావరేజ్‌గా ఒక మినిమమ్ 10 టైమ్స్ అన్నా ఒక బ్యాంక్ యాక్టివిటీని యూజ్ చేస్తున్నాడు. లైక్ బ్యాంక్ నుంచి వచ్చే ఒక మెసేజ్ కావచ్చు. లేదంటే బ్యాంక్‌లో ఎంత బాలన్స్ ఉందనేది చూడడం అవ్వచ్చు. లేదంటే ఒక ఫ్రెండ్‌కి మనీ పంపించడం అవ్వచ్చు. ఏటీఎంకెళ్ళి విత్‌డ్రా చేయడం అవ్వచ్చు. ఈరోజు మనం టీ తాగినా గానీ యూపీఐ నుంచి పే చేస్తాం. అది గూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్. సో, ఎవ్రీథింగ్ గూడా బ్యాంక్ తోటి వర్క్ చేస్తానే ఉన్నాం కంటిన్యూ‌గా. సో, మనం ఆ కంటిన్యూ వర్క్ చేసేది ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనపడాలి. మన అకౌంట్‌లో ఎంతుంది? లేదంటే ఎంత డెబిట్ అయింది? ఎంత క్రెడిట్ అయింది? ఇంకా ఏమన్నా అడిషనల్‌గా మన ఇన్ఫర్మేషన్ ఏముంది అక్కడ? ఎగ్జాంపుల్‌కి మనం అడ్రెస్ అనేది ఎక్స్ లొకేషన్ ఉండొచ్చు. బట్ అక్కడున్న లొకేషన్ అనేది వై అవ్వచ్చు. సో, అప్పుడు మనము ఎగ్జాంపుల్ ఏటీఎం అప్లై చేసాము అంటే ఒక 10 డేస్ ఇంటికొస్తది అంటారు. అప్పుడు మనకు తెలీదు ఏ అడ్రస్‌కొస్తది. సో,
సో, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి ప్రతి ఒక్కటి గూడా మనకెక్కడ ఉంటది అనేది అదంతా తెలీదు కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఒక అప్లికేషన్ లాగా తీసుకొచ్చి మనకిస్తారు. ఆ అప్లికేషన్ అనేది ఏందంటున్నామంటే మనం సాఫ్ట్‌వేర్ అని. సో, అప్లికేషన్ ఇదంతా ఏంది అంటే, మనం చూడ్డానికి, యాక్సెస్ చేయడానికి, మన ఇన్ఫర్మేషన్‌ని మనం ఎంతవరకు వేరే వాళ్ళకిస్తున్నాము, లేదంటే మన రిలేటెడ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ షేరింగ్. సో, ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఈజీ అవ్వడం కోసమే ఉండే ఒకానొక మీడియం ఏంటంటే సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్. సో, ఇది ఎందుకు ఇంత పాపులర్ అయింది అంటే, ఎక్కడ కూర్చొనైనా గాని యాక్సెస్ చేయొచ్చు కాబట్టి బాగా పాపులర్ అయింది. అందుకే సాఫ్ట్‌వేర్ జాబ్స్ కూడా బాగా పెరిగిపోయాయి. సో, ఇప్పుడు ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేదాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇదొక అప్లికేషన్. ఈ అప్లికేషన్‌లో మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ నాకు ఎస్‌బీఐ ఉంది, సర్వీస్ ఉంది, ఎఫ్ఏక్యూ, కార్పొరేట్ వెబ్‌సైట్ ఇలా ప్రతి ఒక్కటి మనకు కనిపించేదాన్నే మనం ఏమంటున్నాము అంటే యూఐ అంటున్నాం. సో, ఇక్కడ నుంచి నేను కొన్ని టెర్మినాలజీస్ యూజ్ చేస్తాను. సో, ఆ టెర్మినాలజీస్ ఏంటివి అంటే మనం సాఫ్ట్‌వేర్‌లో డైలీ యూజ్ చేసేటివి. సో, యూఐ దీన్నే యూజర్ ఇంటర్‌ఫేస్ అంటాం. ఓకే. సో, ఇప్పుడు యూజర్ ఇంటర్‌ఫేస్ అంటే ఏంటంటే క్లియర్‌గా మనకు ఆ నేమ్‌లోనే కనపడుతుంది. ఇంటర్‌ఫేస్ అంటే ఏంటి అంటే ఒక ప్రిఫేస్ లాగా. అంటే మన కళ్ళ ముందర కనిపించే ఒక మోడల్. ఒక ఎగ్జాంపుల్. యూజర్ అంటే ఎవరి కోసం చేస్తున్నారు ఇది మెయిన్‌లీ అంటే యూజర్ కోసం. యూజర్ అంటే ఎవరు లేరు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్‌లో నేను అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే నేను స్టేట్ బ్యాంక్‌కి ఒక యూజర్‌ని అవుతాను. ఆ బ్యాంక్‌లో నాకు యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తా ఉంటాను కాబట్టి అవన్నీ చూడడం కోసం నా కోసం ప్రొవైడ్ చేసిన ఒక ఇంటర్‌ఫేస్, ఒక మీడియం ఏంది అంటే ఈ కనిపించే ఎంటైర్ థింగ్. సో, ఈ ఎంటైర్ థింగ్ అంతా ఏమంటున్నాము అంటే యూఐ అంటున్నాం. సో, కొంతమంది ఏమంటారు అంటే ఇన్ టెక్నికల్ టెర్మినాలజీలో ఫ్రంట్ ఎండ్ అంటారు. ఓకే. సో, ఈ ఫ్రంట్ ఎండ్ అనేది ఏంటి అనేది మనకు కళ్ళ ముందు కనపడుతుంది. సో, క్లియర్ విత్ ద నేమ్ ఇట్‌సెల్ఫ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ ముందున్నది. సో, మనకి ఎప్పుడైతే మనం ఒక సాఫ్ట్‌వేర్ చూస్తున్నామో, ఆ సాఫ్ట్‌వేర్‌లో ఫ్రంట్ లైన్‌లో ఫస్ట్‌లో మనకు చూడంగానే ఈ యూజర్‌కి యూజ్ అయ్యేది ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్. సో, ఈ ఫ్రంట్ ఎండ్ అనేది ఏంటి అనేది మనకు అర్థమైంది. ఓకే. సో, ఇప్పుడు కమింగ్ టు ద ఫ్రంట్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్‌లో ఏ టెక్నాలజీస్ ఉంటాయి? సో, చూస్తున్నాం. సో, ప్రతి ఒక్కళ్ళు గూడా చూడంగానే అట్రాక్టివ్‌గా ఉంది. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి. ఇవి కదిలిపోతున్నాయి. ఇవంతా ఉన్నాయి అని జెప్పి చెప్తున్నాం గదా! సో, ఇలా ఒక మౌస్ పెడితే దాన్ని తీసుకెళ్తే ఇక్కడ చూస్తే మీరు హైలైట్ అవుతుంది. సో, ఇలా ప్రతి ఒక్కదాన్ని గూడా సాఫ్ట్‌వేర్ టెర్మినాలజీలో ఒక నేమ్ తోటి పిలుస్తారు. ఇది ఎప్పుడైతే మనం ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటామో, అందులో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గూడా మనకు తెలియాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇది చూపిస్తుంది. ఇది చూపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను హైలైట్ చేసిన ప్రతిసారి ఇక్కడ మీరు ఒక యూఆర్ఎల్ చూడొచ్చు. బిలో డౌన్‌లో. సో, ఇక్కడ ఈ ఎస్‌బీఐ ఆహ్, ఎంఎఫ్ డాట్ కామ్ అని చెప్పి ఉంది గదా! సో, ఇలా ప్రతి ఒక్కటి గూడా హైలైట్ అవుతది. ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఒక పేజ్ ఓపెన్ అవుతది. ఇలా కనపడే వాటిని పేజెస్ అని గూడా అంటాము. సో, ఈ పేజ్‌లో ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్‌కి గూడా ఒక డిఫరెంట్ యూనిక్ నేమ్ ఉంటది. సో, అవన్నీ గూడా టెక్నికల్ టెర్మినాలజీలో యూజ్ చేస్తాం. లైక్ మనం ఎలా అంటాము అంటే, ఇలా యూఆర్ఎల్ పెడితే హైపర్ లింక్ అని జెప్పి, లేదు ఇలా ఉంటే గనక ఒక ఇది డ్రాప్ డౌన్ అని జెప్పి, అండ్ ఇంకా మనం చూస్తే మల్టిపుల్ ఉన్నాయి. ఇలా ఉంటే గనక ఒక లోగో అని చెప్పి, ఇలా ప్రతి ఒక్క దానికి ఒక టెర్మినాలజీ ఉంటదండి. సో, అది మనం ఫ్రంట్ ఎండ్ వరకు ఎళ్ళామంటే గనక తెలుసుకోవాల్సింది. ఈ ఫ్రంట్ ఎండ్ అనే దానికొచ్చేసరికి మనకు బయట చాలా పేర్లు విని ఉంటాం. ఆహ్, రియాక్ట్ అని జెప్పి, దాన్నే రియాక్ట్ జేఎస్ అంటారు. లేదంటే గనక యాంగులర్ అని జెప్తారు. లేదంటే గనక వ్యూ జేఎస్ అంటారు. లేదంటే ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి సాఫ్ట్‌వేర్‌లో. అంటే ఇవి లాంగ్వేజెస్ ఆ ఫ్రంట్ ఎండ్‌ని రాయడానికి. ఓకే. ఎగ్జాంపుల్‌గా నేను ఇవి తీసుకున్నాను. సో, రియాక్ట్, యాంగులర్, వ్యూస్ అండ్ జేఎస్‌పీ అని గూడా ఉంటాయి.
సో, ఇవంతా గూడా ఎప్పుడైతే మనం ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా వెళ్ళాలనుకుంటామో, అప్పుడు మనకి యూజ్ అయ్యేదేంటి అంటే ఈ టెక్నాలజీ. ఓకే. సో, ఫ్రంట్ ఎండ్ వాళ్ళు లేదా యూఐ వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు చేసే వర్క్ యూఐ వర్క్. సో, ఇది ఒక కైండ్ ఆఫ్ జాబ్ రెస్పాన్సిబిలిటీ. సో, అదే మనకెప్పుడూ గూడా కనపడేది. సో, మనకు కనిపిస్తా ఉంది. కనిపించినప్పుడు జస్ట్ నేనిక్కడ ఓపెన్ చేయంగానే నా అకౌంట్‌లో ఎంతుందో నాకు తెలియాలి. లేదంటే గనక ఈ నేను ఎస్‌బీఐని కొట్టంగానే నా నేను నా అకౌంట్‌లో ఉన్న మనీని ఇంకొకళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయాలి అనంటే, ప్రతి ఒక్కళ్ళు గూడా నీ ఇన్ఫర్మేషన్ నేను ఈ పేజ్ చూపిస్తున్నాను. మీరు గూడా నెక్స్ట్ వెళ్ళేసి ఓకే. ఈ పేజ్‌లో సో అండ్ సో పర్సన్ అకౌంట్ ఉంటది. అక్కడి నుంచి నేను ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాను అని చెప్పి చేసుకునేస్తారు గదా! సో, అలా చేసుకోకుండా ఈ కనిపించే ఫ్రంట్ ఎండ్‌కి ఒక సెక్యూర్డ్ అల్గారిథమ్స్ అవ్వచ్చు, సెక్యూర్డ్ కోడ్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్‌లో ఇంకొకటి రాస్తామండి. దాన్నే బ్యాక్ ఎండ్ అంటాం. సో, ఏదైతే మన కంటికి కనిపించదో అదే బ్యాక్ ఎండ్. సో, ఈ బ్యాక్ ఎండ్ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే, సో, మనం రాసే కోడ్ ఏదైతే ఉంటదో, ఆ కోడ్ ఒక యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫ్రంట్ ఎండ్‌లో చూస్తాడో, లేదు ఆ ఫ్రంట్ ఎండ్‌లో తను కొత్తగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడో, దాన్ని సెక్యూర్‌గా తీసుకొనెళ్ళి మనం సేవ్ జేయాలి. లేదంటే గనక వాళ్ళిచ్చింది కరెక్టా? కాదా? ఈ యూజర్ కరెక్టా? కాదా? ఇప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎవరిస్తే వాళ్ళు లాగిన్ అయిపోతారు. బట్ ఆ యూజర్ నేమ్‌కి రిలేటెడ్ పాస్వర్డ్ అనేది ఓన్లీ ఆ యూజర్‌కి మాత్రమే తెలుస్తది. అంటిల్ వాళ్ళకి ఇంకెవరికైనా చెప్పే వరకు. సో, ఇది వాళ్ళా? కాదా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌కి ఇక్కడికెళ్ళేసి లాగిన్ అని తీసుకొని, నేను సింపుల్‌గా జస్ట్ యూజర్ అంటే ఎక్స్‌వైజెడ్ అని చెప్పి ఏదో ఒకటి ఇచ్చేస్తాను. ఎగ్జాంపుల్‌కి నా ఫ్రెండ్ పేరు నాకు తెలుసు రవి అని చెప్పి. సో, నేను సింపుల్‌గా రవి వాడి డేట్ ఆఫ్ బర్త్ యూజ్ చేసుకొని 1992 అని కొట్టేసి, ఏదో ఒక రాండమ్ పాస్వర్డ్ ఇస్తే ఇది లాగిన్ అయిపోతదా? అవ్వకూడదు. ఎందుకు అంటే ఇది ఒకానొక సెక్యూరిటీ అన్నమాట. సో, ఇట్లా నాకు నా ఫ్రెండ్ పేరు తెలుసు, వాడి డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. మోస్ట్‌లీ అందరూ గూడా యూజర్ నేమ్స్ అనేటివి ఇలాగే పెట్టుకుంటారు. పేరు విత్ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ఇంకొక ఏదన్నా లక్కీ నంబర్ ఇలాగ. బట్ పాస్వర్డ్ అనేది యూనిక్‌గా ఉంటది. ఖచ్చితంగా ఒక అప్పర్ కేస్ అనేది ఉంటది. ఒక లోవర్ కేస్ ఉంటది. ఒక నంబర్ ఉంటది. ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటది. ఎందుకు అలా పెడతారు అంటే సెక్యూర్‌గా ఉండడం కోసం. సేమ్ వే ఈ ఫ్రంట్ ఎండ్ అనేది మనం చూస్తున్నాం. సో, ఇది ఎవరికైనా తెలుసు. లైక్ మన యూజర్ నేమ్ లాగా. బట్ పాస్‌వర్డ్ అనేది బ్యాక్ ఎండ్ లాగా. అది ఎవరికీ తెలీదు. ఓన్లీ ఆ యూజర్‌కి తెలుస్తది. సిమిలర్ వే బ్యాక్ ఎండ్ అనే కోడ్ గూడా రాసినోడికి మాత్రమే తెలుస్తది. మిగతా అందరికీ తెలీదు. అదే ఫ్రంట్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్‌కి ఉన్న డిఫరెన్స్. సో, ఏ విధంగా అయితే పాస్‌వర్డ్ అనేది సెక్యూర్‌గా ఉంటదో, ఆ పర్సన్‌కి మాత్రమే తెలిసి, అదే విధంగానే మన బ్యాక్ ఎండ్ కోడ్ గూడా ఉంటది. సో, ఈ బ్యాక్ ఎండ్ కోడ్ అనేది మళ్ళీ మనం డిఫరెంట్ టెక్నాలజీలో రాయొచ్చు. మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి చాలా మంది డెవలపర్స్ ఉంటారు. సో, అదేంటంటే యూజింగ్ డాట్ నెట్ రాసుకోవచ్చు. లేదంటే గనుక పైథాన్ రాయొచ్చు. లేదంటే గనక జావా తోటి రాయొచ్చు. లేదంటే గనక సి తోటి రాయొచ్చు. లేదా సి ప్లస్ ప్లస్ రాయొచ్చు. ఇలా కపుల్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. మళ్ళీ మనకు బ్యాక్ ఎండ్ అనే ఒక టెక్నాలజీలో యూజ్ చేసి రాయడం కోసం. ఇది ఒక కైండ్ ఆఫ్ జాబ్. సో, ఇప్పటివరకు మనం చూసినామంటే యూఐ అనేవాళ్ళు జాబ్ జేస్తున్నారు. బ్యాక్ ఎండ్ అనేవాళ్ళు జాబ్ జేస్తున్నారు. అండ్ ఈ ఒక్కసారి మనకి యూజర్ అనేవాడు ఇచ్చినాడు ఇన్ఫర్మేషన్ అంటే, ఇక్కడ చెప్పినట్లుగానే ఇప్పుడు రవి అనే ఒక నేమ్ నేనిచ్చినాను. ఈ పర్టిక్యులర్ నేము మన దగ్గర ఉందా? లేదా? అనేది బ్యాంక్ వాడికెలా తెలుస్తది? సో, బ్యాంక్ వాడు గూడా సమ్‌వేర్ ఈ రవి అనే యూజర్‌ని తీసుకెళ్ళి ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఆ స్టోర్ చేసి పెట్టుకోవడం గూడా ఎప్పుడూ గూడా సెక్యూర్‌గానే ఉండాలి. ఇప్పుడు యాక్టివ్ జావా అక్కది గాని వర్క్ సారీ. హలో. ఓకే. సో, ఈ యూజర్ నేమ్ అనేది ఖచ్చితంగా సమ్‌వేర్ బ్యాంక్ వాడి దగ్గర ఉంటేనే వాడు చెక్ చేసుకోగలడు. సింపుల్‌గా చెప్పాలి అంటే మనం ఒక 10 మంది పేర్లు తీసుకున్నాం. ఆ 10 మంది గూడా నెక్స్ట్ మీరు 11కి రండి. మీ అందరికి నేను ఈక్వల్‌గా మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను అంటే మన దగ్గరకు ఒక 100 మందొచ్చినారు. సో, ఆ 100 మందిలో మనకు ఆ 10 మెంబర్స్ ఎవరు అని ఎలా తెలుస్తది? మన దగ్గరున్న 10 పేర్లు మనము మళ్ళీ ఒకసారి చదివాము అంటే,
వచ్చిన వాళ్ళల్లో ఆ 10 పేర్లు మ్యాచ్ అయ్యాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. అంటే మనం రికార్డ్స్ అనేటివి మెయింటైన్ చేస్తాం. ఆ రికార్డ్ మెయింటైన్ చేయడం ఎలా చేస్తున్నాం? ఒక పేపర్‌లో రాసుకుంటాం. సిమిలర్ వేలో ఇన్ఫర్మేషన్ అనేది గూడా అది ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా అవ్వచ్చు. మనం దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవాలి. సెక్యూర్‌గా యూజ్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి అవైలబుల్‌లో ఉండాలి. నెక్స్ట్ వాళ్ళెప్పుడన్నా వస్తే వీళ్ళు కరెక్ట్ పర్సన్సా? కాదా? అని చెక్ చేసుకోవడం కోసం అని జెప్పి ఆ డేటా మొత్తాన్ని మనం ఒక దగ్గర స్టోర్ జేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేదే డేటాబేస్ అంటాం. సో, ఈ డేటాబేస్ అనేది డేటాను స్టోర్ చేసుకోవడానికి. ఇందులో గూడా మళ్ళీ చాలా డేటాబేస్‌లున్నాయి. ఎగ్జాంపుల్‌కి మైఎస్‌క్యూఎల్ అవ్వచ్చు, నోఎస్‌క్యూఎల్ విత్ మాంగోడిబి అవ్వచ్చు, లేదా యాక్చువల్‌గా అయితే గనక ఆల్ ఓవర్ ద వరల్డ్ అరౌండ్ 150 డేటాబేస్‌లున్నాయి. సో, ఒక్కొక్క డేటాబేస్ అనేది గూడా ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దాని మీద జాబ్ జేస్తారు. సో, ఇవి గూడా ఒక కైండ్ ఆఫ్ జాబ్. ఇవన్నీ మనం చూస్తా ఉండేటివి. ఇప్పటివరకు నేను చెప్పింది కనిపించే అప్లికేషన్ గురించి అండ్ కనపడని బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేసే వాళ్ళ గురించి. సో, మనకర్థమైంది. ఎందుకు బ్యాక్ ఎండ్, ఎందుకు డేటాబేస్ అని జెప్పేసి. అండ్ ఎందుకు యూఐ అనేది గూడా అర్థమైంది. నేను మొత్తం ఒక పేపర్‌లో లేదంటే గనక ఎక్కడైనా గాని నేనొక కొత్త బిజినెస్‌ని క్రియేట్ చేస్తున్నాను. లేదా సింపుల్ థింగ్ నేనొక ప్లాస్టిక్ బకెట్స్ తయారు చేసే ఒక కంపెనీ సో, ఆ ప్లాస్టిక్ బకెట్స్ చేసే కంపెనీ నేను తయారు చేసేటప్పుడు, తయారు చేసిన ప్రొడక్ట్ అంతా నా దగ్గరే పెట్టుకుంటే సేల్ అవుతదా? అవ్వదు గదా! సో, నేను ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళి మార్కెట్‌లో పెట్టాలి. సేల్ జేయాలి. ఇంకొకళ్ళకి ఎవరికైనా తెలియాలి. నేనిట్లా ఒక బకెట్ సేల్ జేస్తున్నాను. సిమిలర్ వేలో ఇదంతా ఇప్పుడు మనం చూసిన కోడ్ అనేది ఒక్కసారి రాసిన తర్వాత, ఇక్కడున్న ఈ అప్లికేషన్ మొత్తం గూడా ఎక్కడో ఒక దగ్గర తీసుకెళ్ళి రన్ జేయాలి. రన్ జేయడం అంటే ఏందంటే, మనమందరం మొబైల్స్ వాడుతూనే ఉన్నాం. సో, మన మొబైల్‌లో ప్లే స్టోర్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకో, ప్లే స్టోర్‌కెళ్ళి ఇన్‌స్టాల్ జేసుకో అని అంటది. ఏదన్నా ఒక అప్లికేషన్ కావాలి. సో, నేను ప్లే స్టోర్‌లోకెళ్ళి సింపుల్‌గా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటాను. సో, డౌన్‌లోడ్ చేసిన తర్వాత నేను ఆ అప్లికేషన్ యూజ్ చేసుకోగలనా? నాకేమన్నా యూజ్ అవుతదా? ఏమీ యూజ్ అవ్వదు. అంటిల్ ఆ అప్లికేషను రన్ అయ్యేంత వరకు. రైట్? సిమిలర్ వేలో మనకు కనిపించే ఈ అప్లికేషన్ మొత్తం గూడా ఒక దగ్గర రన్ అయ్యే వరకు బయటున్న వాళ్ళెవరు యూజ్ జేయలేరు. అది జస్ట్ ఒక అన్‌యూజ్డ్ ప్రొడక్టే అవుతది. అలా తీసుకెళ్ళి రన్ జేయాలి అంటే, నేను దాన్ని తీసుకెళ్ళి సమ్‌వేర్ ఎక్కడన్నా ఒక సర్వర్‌లో పెట్టాలి. ఎప్పుడైతే మనం ఒక సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేస్తామో, మన ల్యాప్‌టాప్ లేదా మన మొబైల్ గూడా ఒక సర్వర్ లాగా పనిచేస్తది. సో, ఈ సర్వర్ అనేది ఏం చేస్తది అంటే, అప్లికేషన్‌ని రన్ చేస్తదంతే. సో, అది గూడా ఒక సాఫ్ట్‌వేరే. సాఫ్ట్ సర్వర్ అనేది గూడా. బట్ ఆ సాఫ్ట్‌వేర్ రన్ అవ్వడానికి మనకొక ఫిజికల్‌గా ఒకటేదన్నా ఒక వస్తువు గావాలి. సో, ఆ ఫిజికల్ వస్తువు ఏందంటే మన మొబైల్ లేదా ల్యాప్‌టాప్. ఈ మొబైల్, ల్యాప్‌టాప్‌లో మనం రన్ చేసే సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో, మనం దాన్ని టచ్ చేయలేం. సో, మీరు చూస్తే ఇక్కడున్న ఎస్‌బీఐ ఉంది. నేను దాన్ని టచ్ చేయలేను. ఫిజికల్‌గా నేను దాన్ని ఫీల్ అవ్వలేను. అదేందో గూడా నాకు తెలీదు. బట్ నేను నా ల్యాప్‌టాప్‌ని టచ్ చేయగలను. నా మొబైల్‌ని టచ్ చేయగలను. ఇవన్నీ గూడా హార్డ్‌వేర్ అవుతాయి. బట్ ఎక్కడైతే మనం ఒక సాఫ్ట్‌వేర్‌ని రన్ జేసి దాన్ని ఒకదాన్ని తీసుకెళ్ళి మనం డిజైన్ జేసి దాన్ని సాఫ్ట్‌వేర్ అంటాము. దాన్ని మనం ఎలాగో ఫిజికల్‌గా టచ్ చేయలేం. కానీ అది అందరికీ అవైలబుల్‌లో ఉండాలి. అలా అవైలబుల్‌గా ఉండడం కోసమే మనకుండే ఒకానొక థింగ్ ఏంటి అంటే సర్వర్స్. సో, ఈ సర్వర్స్ అనేటివి మళ్ళీ మనకు చాలా ఉన్నాయి. సో, అర్థమైందా సర్వర్ అంటే ఏంటి అనేది? సో, వన్స్ మన అప్లికేషన్ మొత్తాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత అది రన్ అవ్వడానికి మనకు ఉపయోగపడే ఇంకొక సాఫ్ట్‌వేరే సర్వర్ అంటే ఏం లేదు. సో, ఇప్పుడు ఆ సర్వర్‌లో గూడా మనం చూస్తే గనక అరాకిల్ వాళ్ళది ఒక సర్వర్ ఉంది. తర్వాత ఈ అమెజాన్ వాళ్ళది ఒక సర్వర్ ఉంది. లేదంటే గనక టామ్ క్యాట్ అని ఒక సర్వర్ ఉంది. లేదంటే ఇంకా వెబ్‌లాజిక్ అని జెప్పి ఒక సర్వర్ ఉంది. ఇలా మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి మనకి. సో, ఇవన్నీ గూడా మళ్ళీ మనం దేనికోసం యూజ్ యూజ్ చేస్తామనేది
ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటది. సో, లైక్ ఇప్పుడు మనం జావా అనేది ఎందుకు మాట్లాడుకుంటున్నామో, సిమిలర్ వేలో ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి గూడా ఒక కైండ్ ఆఫ్ జాబే. సో, ఆ జాబ్ అనేది ఆ రెస్పెక్టివ్ టీమ్స్ లేదా ఆ రెస్పెక్టివ్ పర్సన్ ఎవరైతే నేర్చుకొనుంటారో వాళ్ళు జేస్తారు. సో, ఇంతవరకు మనం జూసినాము యూఐ అనేదేంది, ఫ్రంట్ ఎండ్ అనేది, డేటాబేస్ అంటే ఏంది, సర్వర్ అనేదేంది. ఇవన్నీ తీసుకొనిబోయి మనం ఒక రన్ జేస్తాము. అప్లికేషన్ రన్ అయితది. అంతా అయిన తర్వాత సింపుల్‌గా మనం ఇక్కడ చూసి మన బ్లైండ్‌గా తీసుకెళ్ళి మన డబ్బులంతా తీసుకుపోయి స్టేట్ బ్యాంక్‌లో ఎలా పెడతాము? పెట్టలేము గదా! ఎందుకంటే అంటిల్ వాళ్ళు ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు అనే ఒక నమ్మకం మనకొచ్చే వరకు మనం వాళ్ళకి పోయి తీసుకెళ్ళి అకౌంట్‌లో డబ్బులు పెట్టలేము. అదే విధంగానే మన మొబైల్ అవ్వచ్చు, ల్యాప్‌టాప్ అవ్వచ్చు ఏదైనా గానీ ఒక కొత్త సాఫ్ట్‌వేర్ రన్ అవుతుంది అంటే ఆ సాఫ్ట్‌వేర్‌ని గూడా ఎప్పుడు మనం బ్లైండ్‌గా నమ్మలేం. ఖచ్చితంగా అది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అనంటేనే దానికి సంబంధించిన వాటిని మనం వాడుకోగలం. లేదంటే దాన్ని మనం నమ్మగలం. తీసుకెళ్ళి బ్లైండ్‌గా మన యాక్టివిటీస్ మనం చేయగలం. అలాంటి కైండ్ ఆఫ్ ఒక జాబ్ గూడా ఉంది. అదే ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టీమ్. సో, ఈ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టీమ్ ఏం జేస్తది అంటే, మన పర్టిక్యులర్ అప్లికేషన్ అనేది సెక్యూరా కాదా? లేదంటే దీన్ని ఇంకా ఏమన్నా చేయాలా? అనే దానికి ఒకటుంటది. కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. వాటికి నేనిప్పుడు పేర్లు చెప్పను. చూపిస్తాను డైరెక్ట్‌గా. సో, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉండే జాబ్స్ మన దగ్గరున్నాయి. సో, ఈ జాబ్స్‌లలో గూడా మళ్ళీ సెగ్రిగేట్ జేసున్నారు. లైక్ ప్రతి ఒక్క జాబ్ ఏ యాక్టివిటీ చేస్తదో, మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్‌ని బట్టి, లేదా మనం సెలెక్ట్ చేసుకున్న డిజిగ్నేషను, లేదా మనం చేసే పర్టిక్యులర్ వర్క్‌ని బట్టి మళ్ళీ ఇంటర్నల్‌గా డివైడ్ చేస్తాం. సో, దాంట్లో ఎగ్జాంపుల్‌కి చెప్పాలి అంటే యూఐకి. సో, అండర్ యూఐ అనేది మనం జూస్తే నేను జెప్పాను. లాంగ్వేజెస్ అనేటివి రియాక్ట్, యాంగులర్, వ్యూ, జేఎస్‌పీ అని. వీటన్నింటిని వాడుకొని కోడ్ మనం రాసినాము అంటే వాళ్ళనే మెయిన్ స్టాక్ అంటారు. సో, ఇది ఒక కైండ్ ఆఫ్ జాబ్ ఇంటర్నల్‌గా మళ్ళీ యూఐలోనే. ఓకే. ఈ మెయిన్ స్టాక్ వాళ్ళేం జేస్తారు అంటే వీళ్ళు హెచ్‌టీఎంఎల్ కోడ్ రాస్తారు. తర్వాత సీఎస్ఎస్ కోడ్ రాస్తారు. ఓకే. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కోడ్, ఇమేజెస్‌లు ఇవన్నీ చూపిస్తారు. వీళ్ళే మెయిన్ స్టాక్ లేదా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. డెవలపర్ అంటే ఏంటి అంటే కొత్తగా రాసే ప్రతి ఒక్కళ్ళు డెవలపర్. అది ఏ కైండ్ ఆఫ్ కోడ్ అయినా అవ్వచ్చు. ఫ్రంట్ ఎండ్ కోడ్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ కోడ్ అవ్వచ్చు, డేటాబేస్‌లో కోడ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీలో ఏదైతే కొత్తగా రాస్తా ఉంటారో, ఒక కోడ్‌ని కొత్తగా రాస్తారో వాళ్ళందరిని డెవలపర్ అనే అంటారు. సో, ఎగ్జాంపుల్‌కి సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్. మనం ఎప్పుడైనా గాని ఒక పేజ్‌కి సంబంధించిన సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. సింపుల్‌గా మనకిక్కడ ఒక చిన్న రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ అని కొడితే ఇక్కడ మనకు కనిపించేస్తది. సో, ఇక్కడ డివ్, మెయిన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! వీటిని హెచ్‌టీఎంఎల్ అంటారు. ఇవంతా వాళ్ళే రాస్తారు. ఆ పర్టిక్యులర్ పేజ్‌లో నాకు బ్లూ కలరే గావాలి. ఇప్పుడు జూమ్ అనంగానే బ్లూ కలర్‌లో ఉంది. ఈ బ్లూ కలరే కావాలి అనేది ఎవరు డిసైడ్ జేస్తారు అంటే సీఎస్ఎస్ అనే దాంట్లోనే డిసైడ్ చేస్తారు. సో, వీళ్ళు డెవలపర్ అనేవాడు జస్ట్ రాస్తున్నాడు కోడ్ అంతే. సో, వన్స్ రాసిన తర్వాత రాయడం కంటే ముందుగా ఫస్ట్ వాళ్ళకి ఎలా తెలుస్తది? నేను ఈ పర్టిక్యులర్ పేజ్‌లో నాకిక్కడే జూమ్ అని రావాలి. ఇక్కడ ప్రొడక్ట్స్ అని రావాలి. ఇక్కడ సొల్యూషన్ అని రావాలి. అని జెప్పి అంటే దీనికోసం మళ్ళీ ఒక సెపరేట్ టీమ్ ఉంటది. వాళ్ళే యూఎక్స్ డిజైనర్. సో, ఈ యూఎక్స్ డిజైనర్ అనేవాళ్ళు యాడోబ్ ఫ్లాష్ అని జెప్పి ఒకటుంటది. దాన్ని వాడతారు. లేదా మార్కెట్‌లో ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. సో, వాటిని యూజ్ చేసి ఈ పేజెస్‌ని జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసిస్తారంతే. లైక్ ఏంటంటే వాళ్ళకు సింపుల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా ఉంటాయి. అంటే జస్ట్ ఒకటి పుల్ చేసుకొని అక్కడ తెచ్చి పెడతారు. అలా ఒక పేజ్ లాగా చూపిచ్చి నాకిలా కావాలి అంటారు.
వాళ్ళని యూఎక్స్ డిజైనర్స్ అంటారు. యూఐ ఆర్ యూఎక్స్. సో ప్రెజెంట్ మార్కెట్‌లో యూఐ, యూఎక్స్ డిజైనర్‌లకు కూడా మంచి వాల్యూ ఉంది. ఎందుకు అంటే కొత్త థింగ్స్ వాళ్ళే చేస్తారు కదా! వీటికి కూడా చాలా వెబ్‌సైట్‌లు ఉన్నాయి. మనం కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అన్నట్లుంటే. ఇంటర్నల్‌గా మళ్ళీ ఇవి ఉంటాయి. ఎప్పుడైతే యూఐకెళ్తామో వాటిల్లో. అండ్ వీటిల్లో గూడా మళ్ళీ ప్రతి ఒక్క దానికి గూడా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ నేను ఏ జాబ్స్ ఉంటాయనేది అండ్ సేమ్ టైమ్ బ్యాక్ ఎండ్‌కొచ్చేసరికి గూడా సెపరేట్‌గా కొన్ని థింగ్స్ ఉంటాయి. లైక్ ఎలాగా అంటే మనకు కావాల్సిన అప్లికేషన్ డిజైన్ జేయడానికి సింపుల్ వేలో కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ అని డిజైన్ చేసుంటారు. ఆ ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేసుకొని రాసేవాళ్ళుంటారు. లేదా కొత్త ఫ్రేమ్‌వర్క్స్‌ని రాసేవాళ్ళు గూడా ఉంటారు. సో, వాళ్ళందరూ గూడా బ్యాక్ ఎండ్ డెవలపర్సే. ఇక్కడ మనం వాడే టెక్నాలజీసు జావాలో ఉంది గాబట్టి, ఈ జావా అనేది 2 రకాలుగా రాసుకుంటా ఉంటారు. వెబ్ అప్లికేషన్ లాగా, లేదంటే సర్వీస్ లాగా. మళ్ళీ నేను చెప్తాను. సర్వీస్ అంటే ఏంటి? వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి అని జెప్పి. సో, వీళ్ళని గూడా డెవలపర్సే అంటారు. ఓకే. అండ్ కమింగ్ టు ద డేటాబేస్, ఇక్కడ కూడా మళ్ళీ మనకు మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో, డేటాబేస్‌లో ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే, డేటా అనేది మొత్తం గూడా తీసుకెళ్ళి ఒక దగ్గర స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషను ఎలా స్టోర్ చేయాలి అనే దానికి డీబీ డిజైనర్స్ ఉంటారు. డిజైన్ చేసిన వాటిని క్రియేట్ చేయడానికి డీబీ డెవలపర్స్ ఉంటారు. క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి పర్మిషన్స్ ఎవరివ్వాలి? ప్రతి ఒక్కళ్ళు గూడా డిలీట్ చేయడానికి లేదా ఇంకోటి చేస్తే అక్కడున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అందరికి ఇంపాక్ట్ అవుతది. దానికోసం అని జెప్పి డీబీఏ అడ్మిన్స్ అని ఉంటారు. సో, ఇవి కాకుండా ఇంకా కొన్ని జాబ్స్ ఉంటాయి. ఇలాంటి కొన్ని జాబ్స్ ఉంటాయి. సో, ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ అండర్ డేటాబేస్. నెక్స్ట్ సర్వర్స్‌కొచ్చేసరికి మళ్ళీ సర్వర్స్‌లో గూడా మనకు డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి చెప్పాలంటే క్లౌడ్ అనే మాట వింటున్నాం. సో, ఈ క్లౌడ్ అనే మాట ఎందుకొచ్చింది అంటే ఈజీ గాబట్టి వాడుకోవడం. అంతే ఇంకంతకు మించి ఏం లేదు. ప్రతి ఒక్క వర్క్ గూడా ఈజీ. సో, ఆ ఈజీ చేయడంలో ఇంకొంచెం ఈజీ చేయడానికి, ఆ వర్క్‌ని చేయడానికి మనం వింటున్న ఒక పెద్ద పేరేంటి అంటే డెవాప్స్. సో, సర్వర్ సైడ్ వర్క్ చేసే వాళ్ళే ఆ డెవాప్స్ యాక్టివిటీ చేసేవాళ్ళు అంతా వీళ్ళే ఉంటారు. వీళ్ళలో మళ్ళీ కొంచెం డిఫరెంట్ రోల్స్ వస్తాయి. ఓకే. సో, ఇప్పుడు మనం చూసే ప్రతి ఒక్కటి గూడా అండర్ ద సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వస్తది. ప్రతి ఒక్క దాని గురించి గూడా నేను చూపిస్తాను. యాస్ ఎ జావా డెవలపర్ మనం ఏం జేస్తాము? అందులో ఉన్న యాక్టివిటీస్ ఏంటివి? తర్వాత మనం వాటిని ఎలా జేస్తాం? వేరే వాళ్ళైతే ఎలా జేస్తారు? వాటిని నేను క్లియర్‌గా ఒక ఎగ్జాంపుల్ తోటి చూపిస్తా. ఇప్పుడు చూసినంత వరకు ఇవన్నీ గూడా జాబ్ రోల్స్ అని జెప్పాను. ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో ఓన్లీ యూఐ వస్తే సరిపోదు. ఓన్లీ బ్యాక్ ఎండ్ వస్తే సరిపోదు. ఓన్లీ డేటాబేస్ వస్తే సరిపోదు. ఓన్లీ సర్వర్స్ వస్తే సరిపోదు. ఒకప్పుడు ఉండింది మార్కెట్. బట్ ఇప్పుడేంటంటే యూఐ, బ్యాక్ ఎండ్ తెలిసుంటే ఫుల్ స్టాక్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడేంటంటే మొత్తం అన్నీ తెలిస్తేనే ఫుల్ స్టాక్ అంటున్నారు. అలాంగ్ విత్ సెక్యూరిటీ ఎలా జరుగుతదో కూడా తెలుసుకోవాలి. ఈ అంతా ఇన్ఫర్మేషన్ కూడా నేనొక శాంపుల్ అప్లికేషన్ తీసుకొని సో, ఫ్రమ్ యూఐ నుంచి నెక్స్ట్ బ్యాక్ ఎండ్ దాన్ని తీసుకెళ్ళి డేటాబేస్‌లో ఎలా స్టోర్ చేస్తాము అండ్ స్టోర్ చేసిన తర్వాత అప్లికేషన్ తీసుకుపోయి ఎక్కడ రన్ చేస్తాము అండ్ రన్ చేసిన దానికి సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ గూడా నేను చూపిస్తాను. ఇవి గూడా ఎలా చెప్తానంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఆ ఎగ్జాంపుల్‌ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాను. సో థట్ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఎలా వస్తది? దాన్ని డెవలప్ ఎలా చేయాలి? ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? ఫైనల్‌గా దాన్ని ఏం చేస్తాం? ఈ యాక్టివిటీస్ అన్నీ గూడా ప్రాక్టికల్‌గా చూద్దాం. సో దాంతో
ఎంటైర్ ఒక లైఫ్ సైకిల్ మొత్తం ఒక అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుందో మనకు మొత్తం తెలిసిపోతది. తెలిసిన తర్వాత ఈవెన్ దో మనం ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అయినా గానీ అక్కడ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకు అంటే ప్రతి ఒక్క యాక్టివిటీ మనకేం జరిగేది తెలుసు కాబట్టి. సో, అది మెయిన్ ఈ కోర్స్ యొక్క ఇంటెన్షను. నేను చెప్పాలనుకుంది గూడా అదే అన్నమాట. సో, ఇవన్నీ గూడా ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని కవర్ చేస్తాను. ఈ కవర్ చేసే దాంట్లో ఈ యూఐ అనేది బ్యాక్ ఎండ్ ఎలా కమ్యూనికేట్ అవుతది? ఈ బ్యాక్ ఎండ్ అనేది డీబీకి ఎలా కమ్యూనికేట్ అవుతది? ఆ కమ్యూనికేషన్‌ని గూడా చూపిస్తాను. ఎందుకు అంటే దీని మధ్య రిలేషన్ ఏం లేకుండా వర్క్ అవ్వదు గదా! ఖచ్చితంగా ఒక రిలేషన్ ఉంటది. ఆ రిలేషన్ ఏంటి? దాన్ని మనం ఎలా చేయొచ్చు? ఇంకేమైనా వేస్ ఉన్నాయా? అది గూడా చూపిస్తాను. సో దట్ మనకొక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ బిల్డ్ చేయడం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇవన్నీ చెప్పడం కంటే ముందు ప్యారలల్‌గా ఏ ఏ దానికైనా గాని మనకు బేస్‌మెంట్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. సో, ఆ బేస్‌మెంట్ ఏంటి అంటే కోర్ జావా, సమ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కాన్సెప్ట్‌లు అండ్ మ్యాథమెటిక్స్. సో, వీటి గురించి కొంచెం బ్రీఫ్‌గా చూసి, ఆ తర్వాత మళ్ళా దీనికి స్టార్ట్ చేద్దాము. సో దట్ మనకొక క్లారిటీ ఉంటది. క్లియర్‌గా ఏం చేస్తున్నాము అని. అండ్ ఫైనల్‌గా యూజ్ చేసే టెర్మినాలజీస్ ఏంటివి? అండ్ టెక్నాలజీస్ ఏంటివి? ఐ మీన్ టూల్స్. టూల్స్ ఏంటివి? ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? లైక్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏమడుగుతారు? మార్కెట్ ఎప్పుడు ఏ స్టాండర్డ్ ఉంది? ఏ ఏ కంపెనీ ఎలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతది? ఇలాంటివి వన్స్ ఒకసారి క్లియర్ అయిన తర్వాత ఇవి కవర్ చేయాలి. సో, ఇది నేను ప్రిపేర్ చేసుకున్న ఓవరాల్ కోర్స్ కంటెంట్. యాస్ మచ్ యాస్ పాసిబుల్ నేను క్లియర్‌గా తెలుగులో చెప్తాను. అండ్ సేమ్ టైము అర్థం కాకపోతే ఎన్ని సార్లైనా రిపీట్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు వీలైతే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వీలైతే కాదు, ఖచ్చితంగా ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. చూసైనా పర్లేదు. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చాలు. సో, ఆహ్, అది నేను ఈరోజు కవర్ చేయాలనుకున్నది. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా మనం కోర్ జావా నుంచి స్టార్ట్ చేద్దాము. సో, ఇక్కడ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రతి ఒక్కళ్ళు గూడా మాట్లాడండి. ఏంటి అర్థమైందా? లేదా? ఊరికే సరదాకైనా మాట్లాడండి. అట్‌లీస్ట్ ఇంటరాక్షన్ పెరుగుతది. నెక్స్ట్ ఏదైనా క్వెషన్ అడగాలి అనుకుంటే ఫ్రెండ్లీగా ఉంటారు. కాబట్టి ఉట్టిగానైనా పర్వాలేదు. ఇదేం డౌటు ఇంకోటి అలా. భాష ఇప్పటి వరకు చెప్పిందంతా క్లియర్ ఫర్ మై సైడ్. ఓకే. యాహ్! అర్థమైందన్నా. ఓకే. అర్థమైంది భాష. ఓకే. సో, వీలైనంత వరకు ట్రై చేయండి. జస్ట్ కాంటాక్ట్ అవ్వడానికి. ఎందుకు అంటే మనం జాబ్‌లో జాయిన్ అయిన తర్వాతైనా ఆల్రెడీ జాబ్ చేస్తున్నా మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే కమ్యూనికేషన్. మనం ఎలా అడగాలి? లేదంటే గనక అడిగితే ఏమనుకుంటారో ఏమో! ఇందులో ఎంతవరకు మనం అడగొచ్చు అనేది తెలీదు గాబట్టి. మాట్లాడుతా ఉంటే అది ఫ్లోలో ఎళ్ళిపోతది గాబట్టి, అదే అలవాటయిపోతది. సో, థాంక్ యూ గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ.